Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life. అంటే దానికి కారణము మెడిటేషనే. ఇంకొకటి ఏంటంటే నాకు మొన్న ధ్యాన మహాయాగంలో 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నా కానీ ఎప్పుడు ధ్యాన మహాచక్రానికి వెళ్ళాలన్నా నాకు అక్కడ వసతులు సమంగా ఉండవు, ఏం పోదాము అట్లా అనుకుంటుంటే మాస్టర్స్. ఈసారి భారతి మేడం, వెంకటేశ్వర మాస్టర్స్ 21st డే నుంచి ఇంతవరకు నేను ఒక్క టాబ్లెట్ కూడా కొట్టలేదు మాస్టర్. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. మీ పేరు చెప్పి ఓకే. వెంకటేష్ గారు మాట్లాడాలి. వీళ్ళకు వెంకటేష్ గారు ఎంతో ప్రోత్సాహం ఇస్తూ భారత్ మేడం ఇద్దరు కూడా ఈరోజు వాళ్ళు ఇంత ఆధ్యాత్మికంగా ఎదగడానికి వీళ్ళ ప్రోత్సాహం ఉంది. మాట్లాడిస్తారు. ఆత్మస్వరూపులందరికీ ఆత్మ ప్రణామంలో. మన అందరికీ కలయికకి కారణమైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. స్వర్ణమాల పత్రి గారు కూడా చప్పట్లు కొట్టుకుందాం. సదానంద యోగి గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. వీరు మన కడతాలకు వచ్చినప్పుడు ఈ 6x6 పిరమిడ్ చూసి వాళ్ళు ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఈ పిరమిడ్ కొనుక్కొచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ కాలనీవాసులందరూ కూడా ఆత్మజ్ఞానంతో ఆనందంగా జీవించాలన్నదే వారి తపన. అందుకొరకు వాళ్ళు ఈ పిరమిడ్ తెచ్చుకున్నారు. వారు ఆనందంగా జీవించాలని, వారితో పాటు వారి స్నేహితులు కానీ కాలనీవాసులు అందరూ ఆనందంగా జీవించాలన్నదే వాళ్ళ కోరిక. ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే వారి కోరిక. అందుకొరకే ఇక్కడ కాలనీవాసులందరూ తప్పకుండా ఈ పిరమిడ్ను వినియోగించుకొని ఆత్మానందంతో నిత్యానందంగా బ్రహ్మానంద స్థితిలో జీవించగలరని నా యొక్క మనవి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏం లేదు మాస్టర్, చాలా తక్కువనే ఉంది. చేయవలసిందే చాలా ఉంది. ధ్యానం సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, సర్వజ్ఞాన ప్రసాది. ధ్యానం సర్వరోగ నివారణి ఏ విధంగా అవుతుందంటే, మనము చేతులు కట్టేసుకొని, కాళ్ళు కట్టేసుకొని, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉండడం వలన ఒకానొక స్థితిలో మెల్లగా ఆలోచనలన్నీ తొలుగుతూ శూన్య స్థితికి చేరుకుంటాం. ఆ శూన్య స్థితిలో బ్రహ్మరంధ్రం నుండి మనము విశ్వమయ ప్రాణశక్తిని సవ్యంగా, సంపూర్ణంగా, అపారంగా స్వీకరిస్తాము. అయితే ఈ విశ్వమయ ప్రాణశక్తి ఉష్ణాన్ని పుట్టిస్తుందన్నమాట. మన నాడి మండలంలో ఉన్న ఒత్తిళ్లన్నీ ఆ ఉష్ణానికి ఉత్తేజితం చెంది ఆ భాగంలో ఆక్సిజన్ కానీ ప్రాణమయ శక్తి కానీ సవ్యంగా ప్రవహించడం ద్వారా మన శరీరంలో ఉన్న నాడి మండలం అంతా చైతన్యం అవుతుంది. తద్వారా మనకున్న రుగ్మతలన్నీ తొలగిపోతాయి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, ఆచరించాలి, ఆనందించాలి. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వభోగకారిణి. ఎలా సర్వభోగం అవుతుంది అంటే, మనము అనుకున్న పని అనుకున్న సమయంలో చేయగలుగుతాం. ఎందుకంటే శరీరం ఆధీనంలో ఉంటుంది. ఫస్ట్ శరీరం, తర్వాత మనసు, మనసు తర్వాత బుద్ధి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనము ఆనందమయంగా జీవితాన్ని గడపగలం. ధ్యానం సర్వజ్ఞాన ప్రసాదిని. అంటే ధ్యానం చేయడం వలన మనకు అనుభవాలు వస్తాయి. ఆ అనుభవాల ద్వారా మనము విజ్ఞానం అనేది పొందుతాం. జ్ఞానం అనేది చదవడం ద్వారా వస్తుంది. విజ్ఞానం అనేది తెలుసుకున్న దాన్ని ఆచరించి జీవితంలో పొందడం ద్వారా అది విజ్ఞానంగా మారుతుంది. మనమందరం కూడా విజ్ఞానులం కావాలి, సరస్వతి పుత్రులం కావాలి. పండిత పుత్రులం, అందరూ పండిత పుత్రులే, కానీ ఆచరించే వాళ్ళు లేరు. ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు సరస్వతి పుత్రులు అవుతారు. కనుక మీరు ఈ యొక్క విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకున్న దాన్ని ఆచరించి జీవితంలో ఆనందంగా గడపాలన్నది నా యొక్క ఆశయం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఓమేష్ గౌడ్ గారు, టౌన్ ప్రెసిడెంట్, వారి యొక్క సందేశం విందాం. మనందరి కలయికకు కారణమైన విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరియు స్వర్ణమాల పత్రి మేడంకు గట్టిగా కృతజ్ఞతలు చేసుకుందాం. అదేవిధంగా మరి గట్టు లావణ్య మేడం, గట్టు వెంకట మాస్టర్కు 100,000 కోట్ల కృతజ్ఞతలు. మరి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, సాకార జగత్లో భాగంగా పత్రి గారు ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని సమస్యలు
ఒక శ్వాస మీద ధ్యాస అనే మార్గం ద్వారా పోతాయని చెప్పని ఆచరించి నిరూపించడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క యుగంలో ప్రతి ఒక్కరికి పిరమిడ్ చాలా అవసరం. పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 రెట్ల శక్తి వస్తుంది. కాబట్టి మనందరం పిరమిడ్ సద్వినియోగం చేసుకోవాలి. ధ్యానం ద్వారా సర్వ రోగాలు పోతాయి. ధ్యానం ద్వారా సకల భోగాలు వస్తాయి. ధ్యానం ద్వారా సత్య జ్ఞాన ప్రసాదిని, సకల సమస్యల పరిష్కారిణి. కాబట్టి ప్రతి ఒక్కరూ వనపర్తి పట్టణంలో నుండి ప్రతి ఒక్కరూ ధ్యానం గురించి ఇదోధికంగా తెలుసుకొని, వనపర్తిలో ఉన్నన్ని ధ్యాన కేంద్రాలు ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేవు. మరి మీరందరూ ఈ యొక్క ధ్యాన కేంద్రాలు చూడండి. వారానికి 7 రోజులు, కానీ వనపర్తి పట్టణంలో 7 రోజులకు గాను 8 నుంచి 9 క్లాసులు జరుగుతున్నాయి. మరి ప్రతిరోజు సామూహిక ధ్యానం ఉంటుంది. అద్భుతమైన స్వాధ్యాయ విషయాలు చెప్తారు. సజ్జన సంగతి ఉంటుంది. మళ్ళీ మీరందరూ ఈ యొక్క కార్యక్రమంలోకి వచ్చినప్పుడు మరి భూమి మీద నుండి ఎన్నో విషయాల్ని వేదాల్లో కానీ, ఉపనిషత్తులో కానీ, భగవద్గీతలో కానీ, రామాయణంలో కానీ ప్రతి ఒక్క పాయింట్ను ఈ యొక్క పిరమిడ్ మాస్టర్లు చాలా చక్కగా వివరిస్తున్నారు. మరి ఎంతో గొప్ప అదృష్టం ఉంటే కానీ పత్రిజీ గారిని కలవలేమన్నారు మొదట్లో. అది వాస్తవము. ఇటువంటి కార్యక్రమం కావాలంటే కూడా ఎంతో అదృష్టం కావాలి. మరి పిరమిడ్ని తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతానికి ఎంతో ఎనర్జీని, మరి ఈ ప్రాంతంలో నెగిటివ్ పోగొట్టడానికి ఈ యొక్క పిరమిడ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. భాగ్యలక్ష్మి గారు మాట్లాడండి. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రమ్మ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మణికంఠ పిరమిడ్ రావడము, ఓపెనింగ్ చేసుకోవడము, మరి మేడం అనుభవం చెప్తుంటే నాకే ఒళ్ళు పులకరించింది. అంటే ఎంత ఎత్తుకు ఎదిగి మరి అమెరికా వెళ్ళి ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నాకు తెలియదు, ఇప్పుడు చెప్తుంటే విన్నా. మరి అలాంటి బాధను కూడా జయించిందంటే ఒక శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారానే ఈ రోజు ఆమె ఆ దంపతులు బయటపడింది. కాబట్టి ఆమెకు శిరస్సు వంచి నమస్కారం తెలుపుకుంటున్నాను. మరి మనము ఏదైనా బాధ కలిగితేనే ఆత్మజ్ఞానాన్ని అందుకుంటాము. మరి ఈరోజు ఈ పిరమిడ్ కట్టుకోవాలంటే కూడా కొంత పైన ఇల్లు వేసుకోవాలేమో, మళ్ళీ ఇంకో ఇల్లు కడతామేమో అట్లా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎవరో గ్రేట్ మాస్టరు పైలోకం నుంచి కిందికి వచ్చి ఇట్లా పిరమిడ్ ఒక తెచ్చుకొని పెట్టుకునేది అంటే చాలా సింపుల్ గా అందరూ కూడా ఇష్టపడతారు. గురుగారు ఏం చెప్పిండ్రు? ధ్యాన జగత్ అని చెప్పిండ్రు కదా. ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. మళ్ళీ పిరమిడ్ జగత్ కావాలంటే అందరూ పైన కట్టుకుంటే ఇంకా ఇల్లు వేసుకోవాలేమో, ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచిస్తారు. కాబట్టి మరి పిరమిడ్ జగత్ కావాలంటే ఇలాంటివి హైబ్రిడ్ లాగా దొరికితే తొందర తెచ్చుకుంటాం కదా. అట్లా వచ్చి ఒక మాస్టర్ తయారు చేసిండేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. మరి చాలా గొప్ప మాస్టర్ అయితేనే అట్లా తయారు చేసి, అంటే ఇట్లా తీసుకుపోయి పెట్టుకునేదంటే ఎవరైనా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అట్లా ధ్యాన పిరమిడ్ జగత్తులో భాగమే అదే అని అనుకుంటున్నాను. మరి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ ముందుకెళ్ళి అన్ని ఆ బాబు బాధలు అయితే ఏవైతే కొంచెం కొంచెం తల్లికి తండ్రి గుర్తు తప్పకుండా మనం చరిత్ర వదిలిపెట్టే వరకు ఉంటుంది. కానీ ఉన్నప్పటికీ కూడా ఇంత వాళ్ళు బయటకు వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది. మరి ధ్యానము సర్వరోగ నివారిణి. నేను క్యాన్సర్ జబ్బునే జయించాను ధ్యానం ద్వారా. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక శ్వాస మీద ధ్యానం చేసుకొని పిరమిడ్లో ధ్యానం చేసుకుంటే 1 గంట ధ్యానం చేస్తే 3 అంతల శక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి పిరమిడ్లో ధ్యానం చేసుకొని ఇంకా అద్భుతంగా ఆత్మజ్ఞానము ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరీ ధన్యవాదాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేందర్. మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాము. మేము మా వదినే తర్వాత మా అన్నయ్య నాగరాణి, తర్వాత వెంకన్న గారు, ఆ తర్వాత వాళ్ళు మీరు ఇంతకుముందు చెప్పినట్టే మా బాబుని పోగొట్టుకోవడం జరిగింది. నిజంగా మా వదినే రికవర్ అయిందంటే నిజంగా గ్రేట్ అనుకోవచ్చు. మాకు చాలా బాధ అనిపించింది అప్పుడు. కాకపోతే నిజంగా స్వామి గారు ఎవరైతే చెప్పారో మాకు చాలా హెల్ప్ చేసి అనిపించింది. నాకు దీని గురించి అంత తెలియదు. మేము
ఫస్ట్ టైం రావడము ఇదంతా అంటే నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే మా బాబుని పోగొట్టుకున్నాం కనుక చాలా బాధ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్ గణేష్ గారు 2 మాటలు మాట్లాడండి. ఒక టైం. ఆత్మస్వరూపులకు ఆత్మాభివందనాలు. ఇక్కడ లావణ్య మరియు గట్టు వెంకన్న గారికి శతసహస్రాభి వందనాలు తెలియజేస్తూ గట్టే క్లాప్స్ కొడదాం. ఈ ఏరియాలో ఇది ఫస్ట్ పిరమిడ్, మణికంఠ పిరమిడ్. ఇది ఒక దేవాలయం. ఈ దేవాలయాన్ని ఈ కాంప్లెక్స్లో ప్రారంభించి ఇక్కడ ఉన్న ఎనర్జీని తీసుకొని ఈ విల్లాస్ అన్ని కూడా సుభిక్షంగా ఉండాలని మనందరం గట్టిగా క్లాప్స్ కొట్టి నెగిటివ్ ఎనర్జీని పక్కకు పంపిస్తాం. చాలా అద్భుతం సార్. మేడం చెప్తా ఉంటే నిజంగా కూడా అమెరికాకు పోయిన అబ్బాయి చదివి మంచి కోడలను తీసుకొని వస్తాడు, మమ్మల్ని మంచిగా దాక్తాడు అని కలలుగా అంటూ ఉంటారు. ఆ కళలను ఆయన సాకారం చేసిండని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంతమంది బంధువులను ఇచ్చేయండి, ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చేయండి. ఈ కుటుంబం చాలా అద్భుతం, ఆత్మీయ కుటుంబం మేడం. చాలా అద్భుతంగా మీరు ధ్యానంలోకి రావడం, ధ్యానాన్ని ఈ కాలనీకి పరిచయం చేయడం, బంధువులందరికీ పరిచయం చేయడం చాలా అద్భుతంగా ఉంది. మీరు ఇదా కొనసాగించండి. ధ్యానం సకల భోగాలను తీసుకొస్తుంది, అన్ని రోగాలను మీ నుంచి దూరం చేస్తుంది. ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. కమలమ్మ మేడం 2 మాటలు. మేడం ఒకసారి చప్పట్లు కూడా. మనకి ధ్యానాన్ని అందించిన బ్రహ్మశ్రీ పితామహ పత్రి మహారాజ్కి ఒకసారి గట్టి క్లాస్ పెట్టుకుందాం. అదేవిధంగా స్వర్ణమాలమ్మకి, హాస్టల్ మాస్టర్స్కి, మేడం లావణ్య సారుకి కృతజ్ఞతలు చెప్తూ, నిజంగా ఈ వాతావరణం చూస్తుంటే బాబు గురించి ఉంటుంది తల్లిదండ్రికి, కానీ నేర్చుకోవడమే. మనం ఎప్పుడైతే పాత వస్త్రాలు తీసేస్తామో శరీరం మళ్ళీ డివైడ్ అయిపోయి మళ్ళీ వస్తుంది. మళ్ళీ మీ కుటుంబంలో మళ్ళీ జన్మ తీసుకోవడానికి ఆ బాబు అలాగా వెళ్ళిపోయింటాడు. దాని గురించి మీరు పెద్దగా ఏమి ఒరిగాల్సింది లేదు మేడం. ప్రతి ఒక్కరి ధ్యానంలోకి రావడానికి కారణమే అది. ముఖ్యంగా మనకన్నీ సౌకర్యంగా ఉంటే మనం ధ్యానాలకు రాము. ధ్యానం గొప్పతనమే ఇది. నిజంగా ఈ ఏరియా చూస్తుంటే మీరు ఒక శక్తివంతంగా ఈ ఏరియా మార్చడానికే మణికంఠ పిరమిడ్ వచ్చిందని నేను నా అభిప్రాయము. చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్. ఓకే మేడం. మహేశ్వర్ మేడం 2 మాటలు మాట్లాడండి. ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ నేను ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. పత్రి మేడం కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మణికంఠ పిరమిడ్ ఓపెనింగ్ అనే ప్రోగ్రామ్ కి అందరు ఇంతమంది వేడుకగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. జస్ట్ 2-3 నెలల కిందటమే మేడం అన్నారు నా దగ్గర, మా ప్లేస్ లో ఇంటి దగ్గర ప్లేస్ ఉంది, పిరమిడ్ అనేది రావాలి అనేది జస్ట్ 2 months బ్యాకే డిస్కస్ చేసింది. బట్ మేడం దీన్ని ఆ కళని ఎంత తొందరగా సాకారం చేస్తుందని నేను అనుకోలేదు. మీ సంకల్పం చాలా గట్టిగా ఉంది మేడం. ఎలాగైనా ఇంటి ముందల పిరమిడ్ రావాలి అని ఇంత తొందరలో దీన్ని సంకల్పించి సాకారం చేశారు. సో అలాంటి రెడీమేడ్ పిరమిడ్స్ అనేవి మొన్న కడతాల్లో అందరం చూసాము. సో మేడం కోసమే వచ్చిందేమో ఆ కొత్త టెక్నాలజీ అనేది. సో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పిరమిడ్లు అనేవి నవీన శక్తి క్షేత్రాలు. సో ధ్యానం ద్వారా మనం ఏ విధంగా అయితే కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటామో, ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో మనకంటూ మనం టైం ఇచ్చుకోవడానికి టైం దొరకట్లేదు.
సరిగ్గా పడుకోవడానికి టైం లేదు, తినడానికి కూడా టైం లేదు. అంత హడావిడికి ఇంకా పిరమిడ్ ఎనర్జీ 3 టైమ్స్ కాబట్టి తక్కువ టైం మనం ధ్యానం చేసుకున్నా కానీ మనకు ఎక్కువ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటాము. సో ధ్యానం ద్వారా మనకు ఎంతో ఆత్మశక్తి లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా చాలా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. మనం లావణ్య మేడం ఎక్స్పీరియన్సే ఇందాక విన్నాం కదా. మేడం ఏదైతే విషయాన్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ ని తీసుకుందో, ఈ సజ్జన సాంగత్యాలలో తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని తన జీవితానికి లైవ్ గా అప్లై చేసుకుంది. మనం అందరము వింటూ ఉంటాం క్లాసులో, మనం శరీరం కాదు ఆత్మ అని. సో అలాంటి ఆ జ్ఞానాన్ని తన విషయంలో అర్థం చేసుకొని పుత్ర శోకాన్ని కూడా అధిగమించి సో ఇది శరీరం కాదు ఆత్మ, ఆత్మ శాశ్వతమైనది అనే దాన్ని జ్ఞానంగా తను మార్చుకొని ఎంతో ముందుకు వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ పిరమిడ్ నిర్మాణాన్ని చేసినందుకు గట్టు లావణ్య వెంకన్న గారులకు శతకోటి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. రాధమ్మ మేడం మాట్లాడారనమాట. వీరి యొక్క సందేశాలు ఒకరొకరు వింటే కొంత ఎనర్జీ వస్తుంది. ముందుగా మన జగద్గురు అన్నట్టు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ధన్యవాదాలు తెలుపుకుందాము. అలాగే మేడం సార్ పేరు నాకు తెలియదు, ఆ మేడం పేరు మాత్రం తెలుసు. లావణ్య మేడంకి, సార్కి కోటి కోటి ధన్యవాదాలు. అంటే ఎందుకంటే పిరమిడ్ అక్కడ మేము చూసాము, చాలా మంచిగా అనిపించింది. ఇంత దగ్గర తీసుకొచ్చి పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా మేడం అంటున్నారు కదా, అంటే వాళ్ళ బాబు వెళ్ళిండు అమెరికా వెళ్ళిండు అని. అమెరికా నుంచి ఇంకా ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళిండు, అమెరికా నుంచి ఇంకా ఉన్నతమైన లోకానికి వెళ్ళిండు ఆ బాబు. ఆ ఉన్నతమైన లోకంలో ఉండి అతని శరీరం మాత్రమే వదిలిపెట్టిండు. ఆత్మ చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఈ పిరమిడ్ చూసి, ఈ జనాలను చూసి చాలా ఆనందిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ పిరమిడ్ తెచ్చి అందరికి పరిచయం చేసి వాళ్ళ చుట్టాలకు అందరికి ధ్యానం నేర్పించినందుకు మేడంకి, సార్కి కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. నరసింహ సార్ 2 మాటలు మాట్లాడారు. సారు ఎన్నో సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు. సార్కి ఒకసారి చప్పట్లు కొడదాం. మనందరి పరమ పవిత్ర దైవ గురు పత్రిజీకి గట్టిగా క్లాప్స్ కొడదాం. మనం ధ్యానంలో స్టార్ట్ చేసినప్పుడే కాంతిలోక వాసులతో, కాంతితో పరిచయం అయ్యేది. ఆ ధ్యానాన్ని 10 మందికి వంచినప్పుడు క్రాంతిగా మారుతాం, ఇంకొక వినూతన క్రాంతిగా మారుతాం. ఈ విధంగా పిరమిడ్ శక్తిని అందిస్తూ ఇంకా మందికి విశ్వశక్తిని అనంతంగా అందించేదే అది సంక్రాంతి. అంటే మహా ఆత్మ యొక్క క్రాంతి చైతన్యం కలిగించేటువంటిది. ఇదే దశనే సిరి పంటలు అంటాం. సిరి అంటే భూమిపైన పండేది కాదు, మన ఆత్మ యొక్క సిరి పంటలు పండించుకోవడమే సిరి పంటలు. అటువంటి పిరమిడ్ నిర్మాణం విశేషంగా అందరు చేస్తున్నారు. ఇటు పిరమిడ్ వెంకన్న మాస్టర్, లావణ్య మాస్టర్ చేస్తున్నందుకు వారి పాదాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. పత్రిజీ ఒక మాట అన్నాడు, ఎవరేని ఎంత చిన్న పిరమిడ్ కట్టినా ఆ దంపతులు తప్పకుండా డైరెక్ట్ మోక్షం హృదయలోక వాసులు అవుతారని చెప్పిండు. దానికి ఎలాంటి తిరకాసు అవసరం లేదు, ఏ దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. అత్యున్నతమైనటువంటి దానము ధ్యాన యొక్క ధర్మమే, ఆత్మ కావచ్చినటువంటి ధ్యానం. ఇందులో భాగంగా వాళ్ళ కుమారుని గురించి తలపిస్తున్నారు. అందుకు ఈ పిరమిడ్ ఒక మన సాక్షాత్కారం అవుతుంది. వాళ్ళు ఆ దంపతులు ఒట్టిగా వదిలేయకుండా వాళ్ళను 91 రోజుల నుంచి 108 రోజులు ఆ పిరమిడ్లో కనీసం రోజు తెల్లవారున ఒక 2 గంటలు, రాత్రి 1 గంట చేసినప్పుడు ఆ బాబు యొక్క ఆత్మ వస్తున్నప్పుడు మా కొడుకు అనకుండా కొడుకుగా ఉన్నటువంటి ఆత్మని ఆయనను ఆహ్వానించి, ఆయన వచ్చినప్పుడు మీ ఆత్మకు చెప్పుకొని భయపడకుండా ఉండి, ఆయన ఆత్మతో ఫస్ట్ ఆయన కంగారులో ఉంటేనో ఆయన చుట్టూ చీకటి, భయము అవి ఉంటవి. ధ్యానం కూర్చోవని చెప్పాలి ఆయన ఆత్మకు. వెంటనే ధ్యానం కూర్చుంటాడు. ఆయన ప్రశాంతంగా ఉంటేనో గ్రీను, జింకలు అవన్నీ ఉంటాయి. ఏదేమైనా అప్పుడు కంగారు పడకుండా ఆయన ఆత్మకు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయని చెప్పినాక ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు మనం కళ్ళు మాత్రం తిరగదు, ఉలికి పడకూడదు. మనం చెప్పుకోవాలి మన ఆత్మకు, భయపడకూడదు. నా కొడుకు అనొద్దు, కొడుకుగా ఉన్న ఆత్మ అనాలి, బంధం ఉండదు పైన అన్నప్పుడు ఆయనకు ధ్యానించి
ధ్యానం చేస్తూ ధ్యాన శక్తితోన ఊర్ధ్వలోకాలకు పోయి ధ్యానం చేస్తున్నటువంటి యోగుల యొక్క గర్భంలో జన్మ తీసుకో అని మనం కోరాలి. ఆయన అదే విధంగా క్షణాల్లో మారిపోతాడు. తర్వాత ఆయన నుంచి మనం సందేశం కోరవచ్చు. ఎందుకు, ఏమిటి, ఎక్కడ ఉన్నావు, ఎందుకు వెళ్ళిపోయినావు అని చెప్తాడు. మనం కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకా మనకు ఇంకా కావాలంటే మన సొంతం గర్భం, మన కూతురు కానీ మనకు కానీ గర్భం దాల్చే దశ ఉంటే ఆయన పర్మిషన్ తీసుకొని మన గర్భంలోకి కూడా ఆహ్వానించుకోవచ్చు, తప్పకుండా వస్తాడు. ఇటువంటి ఆత్మశాంతి ఆయన ప్రవేశం మళ్ళీ చూడాలనుకునే అవకాశం పిరమిడ్ సొసైటీ, పిరమిడ్ శక్తిలో ఉంది. ఇటువంటి అవకాశాన్ని పోగొట్టుకొని దుఃఖాన్ని ఆయనకు మనం దూరం చేసి ఒక వినూత్న సృష్టిని బ్రహ్మర్షి విశ్వామిత్ర శశంకునికి స్వర్గం తయారు చేస్తాడు. పత్రిజీ మనకు అందించిన స్వర్గం ఏంటంటే పిరమిడ్దే. పిరమిడ్ అనేది సొంతం, అంటే సొంతం, స్వయం శాశ్వతం. ఎవరు పిరమిడ్లో కూర్చుంటారో వారందరూ స్వర్గధామము మనమే క్రియేట్ చేసుకోవచ్చు. అటువంటి గొప్ప శక్తి ఉంది. ఆ గతించిన బాధను మళ్ళీ ఆనందంగా మనం తీసుకోవచ్చు. ఆ మాస్టర్ను మనం మనతో జీవించుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే. మురళి గారు 2 మాటలు. ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులకు అందరికీ శుభోదయం. సంక్రాంతి పండుగ ముందర మనకు ఈ కార్యక్రమం జరగడం కూడా ఆనందం. అయితే లావణ్య మేడం తర్వాత తెలుసు, కానీ గట్టు వెంకన్న సార్ నాకు అంతకంటే ముందు తెలుసు, ఒక 7-8 ఏళ్ల నుంచి. అంటే ఆయన సార్కు ఎస్ఆర్ పంప్ ఉండేది, పెట్రోల్ పాన్గల్లో, మాది వీపనగర్లో ఉండేది. ఇద్దరం అప్పటి నుంచి పనిచేస్తున్నాం. కానీ నాకు వాళ్ళ కుటుంబంతో అనుబంధము ధ్యానంలోకి వచ్చిన తర్వాత జరిగింది. ఎప్పుడు బిజీగా ఉండే వెంకన్న సారు, లావణ్య మేడము కడతాలకు వచ్చేసి దగ్గర కార్డు తీసుకొని పిరమిడ్ సేవాదాల్లో అక్కడ అన్ని రోజుల నుండి అసలు గ్రేట్ మాస్టర్ అక్కడ సేవ చేశాడు. అసలు అక్కడ ఉండడమే ఒక్కరోజు మహా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండరు, కానీ 4-5 రోజులు ఉండి అద్భుతమైన సేవలు అందించారు వీళ్ళు పిరమిడ్ సేవాదాల్లో. నేను అనుకున్నాను వనపర్తిలో పిరమిడ్ రావట్లేదు అని ఒక మాస్టర్ నన్ను అన్నాడు. సరి అయిన వ్యక్తులు, సరి అయిన వ్యవస్థ వచ్చినప్పుడు వస్తుంది. ఈరోజు వచ్చింది. అది చిన్న పిరమిడ్ అనుకుంటున్నారు ఈరోజు. అది చిన్న పిరమిడ్ కాదు. అదేంటంటే మనకు ఇంట్లో వసతి ఎలా ఉంటే అలా చిన్న పిరమిడ్ ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే పైన కట్టుకోవచ్చు. అంటే 2 విధాల ఇదొక మోడల్. ఇంట్లో చాలా మందికి ఈ పట్టణ వాసుల్లో స్థలం ఉండదు, కానీ ఆ చిన్న పిరమిడ్ ను ఎంత చక్కగా ఇది చేసుకున్నారు. ఈరోజు దానికి మణికంఠ అని మంచి పేరు పెట్టుకున్నారు. అద్భుతమైన పిరమిడ్. ఇంకొకటి చూడండి, వనపర్తిలో శివాలయం సెంటర్ పాయింట్, చుట్టుపక్కల అన్ని రూట్లలో పిరమిడ్స్ ఉన్నాయి. ఒక్క పాన్గల్ రూట్కు లేదు. నేను గతంలో ప్రయత్నించాను కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ పాన్గల్ రూట్కు ఒక చిన్న పిరమిడ్ అయితే వచ్చిందా? ఇంటిదా ఏది పిరమిడ్ అన్నది కాదు ఇక్కడ ముఖ్యం, ఒక పిరమిడ్ ఉందా లేదా. ఇక్కడికి పిరమిడ్ రావడానికి కూడా మెయిన్ కారణం చౌడేశ్వర మాత టెంపుల్. ఒక వ్యక్తి ఉన్నారు, రాధా మేడం, క్లాప్స్ కొట్టండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు అక్కడ చౌడేశ్వర టెంపుల్లో నిర్వహించి ఇక్కడ పిరమిడ్ రావడానికి ఈ రూట్కు మెయిన్ కారణం ఆమెనే. నేను ఎప్పుడో గ్రహించాను అది. నేను మన యోగేశ్వర మేడం లేదు, ఆమె నేను వేరే ఊరికి వెళ్తుంటే సార్ ఫలానా దగ్గర క్లాస్ ఉంది చౌడేశ్వర టెంపుల్, నన్ను వదిలిపెట్టి అన్నది. అన్న తర్వాత వదిలిపెట్టి వచ్చేస్తే నాకు ఆ రోజు కూర్చుంటే ధ్యానంలో పిరమిడ్ కనిపిస్తుంది. ఎంతపా పిరమిడ్ ఉంది కనిపిస్తుంది అనుకున్నాను. ఇది ఈ రోజుకు సాకారం అయింది. అలాగే ఉంటుంది. మీరు సార్ ఈ కాలనీకి మీరు ద్వారా ఎంతో మందికి ధ్యానం అందేది ఉంది, ఎంతో కార్యక్రమాలు జరిగేది ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడ చిన్న పిరమిడ్ అనేది ఇచ్చింది. మీకు ఈ సమయంలో ఇంతమంది ధ్యాన బంధువులు, ఆత్మ బంధువులు
మీరు కడతాల్లో చూడండి, బంధువులు ఎంతమంది ఉన్నా అక్కడికి వచ్చిన వాళ్ళే ఆత్మ బంధువులు. అందరూ ప్రేమతో ఉన్నారు, ప్రేమతో ఇది చేశారు. ఇదే ఆత్మ బంధుత్వం అంటే. ప్రతిసారి నేర్పించినది ఏంటంటే, బంధువులంటే నీ సొంతం వాళ్ళు కాదయ్యా, నీ ఆత్మ బంధువులు అన్నాడు. ఆత్మ బంధువులు మాత్రమే ఒకతోన సమైక్యంగా చేరుతారు. ఇప్పుడు ఇక్కడ చేరిన ఈ ఆత్మ బంధువులు వచ్చినందుకు ధన్యవాదాలు వీళ్ళందరికీ. ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళ దంపతులకు ధన్యవాదాలు. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం 2 మాటలు మేడం సెంటర్ మెయింటైన్ చేస్తుంది. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి ఆత్మ ప్రణామములు. ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామములు. చిన్న మొత్తం ఎక్కువ లాభం. పిరమిడ్ చిన్న మొత్తం అనుకుంటే ఎక్కువ లాభంలో ఉంది. కట్టాలి అంటే చాలా టైం పడుతుంది. ఆల్రెడీ రెడీమేడ్ చేసి పెట్టినటువంటి పిరమిడ్ని తీసుకొచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. చూడండి, కట్టనికి టైం పడుతుంది, కానీ ఆ చిన్న పిరమిడ్ లో మనం ధ్యానం చేసుకోవడానికి ఎంత అవకాశం కలిగించారు ఆ మాస్టర్స్ కు ఆత్మ క్లాప్స్ ఒకసారి. అసలైన విద్య ఆత్మ విద్య. అన్ని విద్యలు ఉన్నాయి. విద్యలు సంపాదించుకోవడానికి, ఇంకా ఉద్యోగానికి అన్ని రకరకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. కానీ అసలైన విద్య ఆత్మ విద్య చావు అంచుల వరకు పోయిన దానిని బ్రతికించేటువంటి అసలైన విద్య స్పిరిచువాలిటీ విద్య. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మ బంధువులకు, మరి నాకు వీళ్ళు తెలియదు, మళ్ళీ వాళ్ళకి కూడా ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ. వనపర్తి పిఎస్ఎస్ మూమెంట్ సీనియర్ మాస్టర్స్ చక్కటి సందేశాలు ఇచ్చారు. గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు తక్కువ టైం వాడుకోవడము, కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం. నేను ఎక్కడ ఉన్నా ఎట్లా మాట్లాడాలి, ఎంత టైం తీసుకోవాలనేది నాకు చాలా సంతోషం అనిపించింది. పత్రి గారు చెప్పారు, నువ్వు గంట మాట్లాడాలనుకున్నా కూడా 10 నిమిషాలే మాట్లాడాలి, అంత రసం పిండిపోయండి, టైం వేస్ట్ చేసుకోవద్దని. అది నా లైఫ్లో మర్చిపోయినది. మరి ఈరోజు పిరమిడ్ ప్రారంభోత్సవం సీనియర్ మాస్టర్స్ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఈరోజు ధ్యానం అందింది. మరి ఈ పిరమిడ్ తెచ్చుకొని అక్కడ పెట్టుకొని అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తున్నారు వాళ్ళు. మనందరం కూడా ఈరోజు వచ్చి ఎన్ని పనులున్నా వాళ్ళకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తూ మనందరం ఎంతో సహాయం ఈరోజు అందించాము. మరి పిలిచి చెప్తాను, మాట్లాడి లక్ష్మీ మేడం మీరు రండి. పిలిచినప్పుడు రావాలి, ఇటు రండి, నేను చెప్తాను, టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికీ నమస్కారం మాస్టర్స్. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు గారికి కూడా ధన్యవాదాలు. స్వర్ణమాల పత్రి మేడం కోసం ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు కలపండి. నేను ధ్యానంలోకి వచ్చి 8 ఏళ్ళు అయింది మాస్టర్స్. థైరాయిడ్ ప్రాబ్లం ద్వారా దీనిలోకి వచ్చినాను. చాలా అనారోగ్యంగా అలసటగా ఉంటుండే. ఏంటి ఈ చిన్న ఏజ్లా అని చెప్పేసి చాలా బాధపడుతుంటే అనమాట. అది నాకు 17 ఏళ్ళ ఏజ్ ఉన్నప్పుడు తెలుసు ధ్యానం. మా మామయ్య గారు చెప్పేవారు. అప్పుడు ఏంటి ఈ ధ్యానం, కళ్ళు మూసుకోవడము అనేదాన్ని. అప్పుడు పట్టించుకోలేదు. నాకు ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వచ్చిందో అప్పుడు అయ్యో మా మామయ్య గారు చెప్పింది కదా, ఆయన గొంతు క్యాన్సర్ కూడా జయించింది కదా, నా ఈ చిన్న ప్రాబ్లం ను జయించలేనా నేను థైరాయిడ్ ను అని చెప్పేసి అప్పుడు ధ్యానంలోకి రావడం మొదలుపెట్టాను మాస్టర్స్. నాకు 6 నెలల్లో అంతా క్లియర్ అయిపోయింది. చాలా అసలు ఎంత ఆనందంగా అంటే ఎంత పని చేసినా అలసట అనేది లేదు. కానీ ఆరోగ్యం అనే అడుగు పెట్టాను, కానీ అంతకన్నా అద్భుతం ఉంది ధ్యానంలో. అసలు ఎప్పుడు ఆనందం. ఇప్పుడు నిజంగా అంటే ఎన్ని ఉన్నా మనసు ప్రశాంతత లేకుండా ఉండడం. చాలా మందికి నువ్వు ఎంత ఉన్నా కూడా ఆ ఆనందం అనేది లేకుండదు కదా మాస్టర్స్. ఈ ధ్యానంలో మనకు ప్రతి ఒక్కటి సత్యం అర్థమవుతుంది. ఆనందం, ప్రశాంతత, అద్భుతమైన జీవితం ధ్యానం అంటే అని చెప్పి తెలుసుకున్నాను మాస్టర్స్. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన లావణ్య మేడంకి, వెంకన్న సార్కి చాలా అద్భుతం. ఈ చిన్న పిరమిడ్ చాలా చాలా అసలు అద్భుతంగా ఉంది. మేడం అన్న నిజంగానే మహేశ్వరి మేడం అన్నప్పుడు మా దగ్గర చెప్పిండ్రు ఇట్లా కట్టుకోవాలి అది అని, కానీ
నిజంగా ఈ పిరమిడ్ తెచ్చి పెట్టడం ఏంటనే చాలా అద్భుతంగా అనిపించింది మీరు చెప్పినప్పుడే. ఆహా, హ్యాపీగా ఉందని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే మేడం, ధన్యవాదాలు మీకు. ఓకే మేడం, థ్యాంక్ యూ, నమస్తే సార్. సత్యం సార్ రెండు మాట. ఇక్కడికి వచ్చినటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. మన కలయికకు కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా మనందరం చెప్పండి. నా పేరు సత్యం అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నేను 2 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. అంటే అంతకుముందు చాలా ఆందోళనకరంగా టెన్షన్కు గురయ్యేది. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాక ప్రశాంతంగా ఉంది, సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. నా డ్యూటీ నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను కర్తాలు పోయినప్పుడు అక్కడ చూశాను ఈ పిరమిడ్ను. చాలా బాగుంది, చిన్నగా ఉంది, మంచిగా ఉంటుందని అక్కడ నేను ఫోటోలు కూడా తీసుకున్నాను, చూశాను. బాగుంటుంది, ఇలాంటి పిరమిడ్ ఉంటే బాగుంటుంది అనుకున్నా. కానీ మన వనపర్తి ఒక 20 రోజుల్లోనే మన వనపర్తికి వచ్చింది. ఇక్కడ మన లావణ్య మేడం, వెంకన్న సార్లు వాళ్ళ ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఉదయం నేను గ్రూప్లో చూసి ఎట్లయినా ఇక్కడికి పోవాలి, పోయి చూడాలి, మళ్ళీ ఒకసారి చూసి ఆ కార్యక్రమానికి హాజరు కావాలనుకున్నాను. నేను 5 గంటలకు డ్యూటీకి ముగించుకొని వచ్చాను. 5:30కి ఇక్కడికి వచ్చాను. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా అదృష్టం కూడా భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన అందరి ఆత్మబంధువులకు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన లావణ్య దంపతులకు మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్తే, థ్యాంక్ యూ. రెండు మాటలు ఒక్కసారి మణికంఠ పిరమిడ్కి ఒక్కసారి చప్పట్లు కొట్టుకుందాం. మన గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్కి ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. మళ్ళా మేడాన్ని నేను లక్ష్మీ నరసింహ కాలనీలో అమృతవర్షిణి పిరమిడ్లో మేడము కలవడం జరిగింది. మళ్ళీ మేడము ఆ రోజు కూడా తనకు జరిగినటువంటి సంఘటన అక్కడ తన అనుభవపూర్వకంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఏదేమైనా మేడం ఈరోజు ఆత్మధ్యానం, ఈరోజు ఆమె నిలబడ్డదంటే దానికి కారణము ఆత్మధ్యానం. మళ్ళీ ఇక ఆత్మ అనేది భూమి మీదకి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మళ్ళా ఏదైతే మనము ఒక సినిమా లోపల ఒక నటుడు నటిస్తాడో ఆ రకంగా మనము కూడా ఈ భూమి మీదకి అంటే అనుభవం కోసం వస్తూ ఉంటాం. మళ్ళీ మేడము అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే ఆత్మ అనేటటువంటిది ఆత్మలు అనుభవం కోసం వస్తూ ఉంటుంది. అది అర్థం చేసుకొని మేడం మళ్ళీ నిలదొక్కుని ఈరోజు ఇంత పిరమిడ్ నిర్మించుకొని ఆత్మధ్యానాన్ని పొందుతుందంటే చాలా గొప్ప విషయం. మనమంతా కూడా మళ్ళా మేడం ఈ పిరమిడ్ను నిర్మించుకొని మళ్ళీ తన యొక్క ఆత్మను అభివృద్ధి చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అవకాశాన్ని గురుస్వామి గారు 2 మాటలు ధ్యానం గురించి వాళ్ళు ప్రసంగం. గురు దక్షిణామూర్తయే నమో నమః. ఈ యొక్క ధ్యానాన్ని ఎంచుకున్న ఇక్కడ ఈ యొక్క నిర్మాణం చేసుకున్నటువంటి పుణ్య దంపతులకు ముందుగాల ప్రథమంగా వారిని అభినందించగలపదు. ఇది అటువంటి మనసు రావడమే చాలా గొప్ప విషయం. ఈ యొక్క మార్గాన్ని ఎంచుకోవడం, దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరణ లోపలికి పెట్టడం అనేది కొంత ప్రారంభంలో ఇబ్బందికరంగా అయినా దాన్ని ఆఖరి వరకు తీసుకుపోవడమే ఆ యొక్క ధ్యానానికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ఒక గొప్ప శక్తి. అందులో పోయిన తర్వాత మనం దాన్ని ఆస్వాదించడం అనేది చాలా గొప్ప విశేషమైనటువంటిది. నేను కూడా మొట్టమొదట మా యొక్క సహధర్మచారిని SSYలో అప్పుడు ప్రాథమికంగా దాని యొక్క విద్యాబోధనను ప్రారంభించినప్పటికీ గురు దక్షిణామూర్తి యొక్క ఉపాసనలో దాదాపు 4 సంవత్సరాల పైబడి, అంటే ధ్యానానికి మొట్టమొదటి వ్యక్తిగా నేను భావిస్తా దక్షిణామూర్తిని. ఎందుకంటే శివుడు ధ్యానంలో ఉండడం, ఆ యొక్క ధ్యానాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తుల్లో గురువుల లోపల వారు కూడా
ప్రథమముడు అని నేను భావిస్తాను. ఈ విధంగా ధ్యానాల లోపల చాలా మంది గురువులు అనేకమైనటువంటి ఇది మన యొక్క ధర్మం లోపలనే ఉన్నది ఈ యొక్క అంశం. కాబట్టి ఆ విధమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నటువంటి ప్రతి మనసుకు ప్రతి హృదయానికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని పూనుకున్నటువంటి ఆ మాతృమూర్తికి ఆ యొక్క కుటుంబానికి పేరు పేరున వారి యొక్క సహకరించినటువంటి అందరూ ధ్యాన గురువులకు అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ ఈ ధ్యానాన్ని ఇంకా ముందరికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి శక్తి వంచన లేకుండా మీకు శక్తిని ప్రసాదించాలని ఆ గురుదేవులను అందరినీ నేను ప్రార్థిస్తూ నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశానికి నమస్కరిస్తూ జై శ్రీరామ్. గురు దక్షిణామూర్తయే నమో నమః. ఓకే స్వామి, నమస్తే. స్వామీజీ గారు చెప్పట్లు కొడదాం మళ్ళీ ఒక్కసారి. సార్ శ్రీనివాస్ గారు మాట్లాడండి. నా పేరు శ్రీనివాస్. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మొదటిసారిగా వెంకటేష్ మాస్టర్ గారు ఈ ధ్యానంలోకి వచ్చారు. నాకు ఈ ధ్యానంలో వచ్చిన అనుభవం ఏంటంటే, మధ్యలో గ్యాస్ ట్రబుల్ వచ్చేది, తర్వాత హెడేక్ వచ్చేది. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవి 2 ఏమాత్రం కనిపించకుండా కనుమరుగైపోయినాయి. అప్పటి నుంచి నేను ఈ ధ్యానం కంటిన్యూ చేస్తున్నా. ఇది నా అనుభవం. ఈ గురువారీలందరికీ వందనాలు. ఈ ధ్యానంలో పాల్గొన్న ధ్యానులందరికీ నా కృతజ్ఞత అభివందనాలు. వెంకన్న నా క్లాస్మేట్ వెంకన్న మరియు లావణ్య మేడం గారులకు ఈ పిరమిడ్ నిర్మించినందుకు ధన్యవాదాలు. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం. ఓం నమః పాణిని కాత్యాయని సర్వ విద్య సంప్రదాయ ప్రవర్తకిభ్యో మునిభ్యో మహాభ్యో గురుభ్యో నమః. మన కలయిక కారణమైనట్టు చౌడేశ్వరి మాతకు మనకి దాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనకు అందరినీ సమావేశపరిచిన గట్టు లావణ్య, తర్వాత వెంకన్న మేడం వాళ్ళ అద్భుతమైన పిరమిడ్ ఈ రోజు వాళ్ళు పెట్టుకున్నారు ఇంటి దగ్గర. వాళ్ళందరికి కూడా ఆ ప్రారంభోత్సవం ఓకే. రాదా రాదా ఇప్పుడే స్టార్ట్ అయింది. జై మణికంఠ పిరమిడ్, జై మణికంఠ పిరమిడ్, జై హో మణికంఠ పిరమిడ్.
ఏంటి అది? హలో మేడం రాజేశ్వరి మేడం, నేను శ్రీలక్ష్మి వాళ్ళ అదే ఇక్కడ శ్రీలక్ష్మి ఫోన్ తెలియదని నా ఫోన్ ఇక్కడికంటే వస్తారమ్మని ఫోన్ చేసి ఈరోజు అవును 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 సరేలేండి. అది శ్రీలక్ష్మి లేదు, ఇక్కడే ఉన్నాము, వచ్చినాము, ఇక్కడనే ఉన్నాము, చేస్తున్నారు. అప్పుడు చేసింది, మేము వచ్చేటప్పుడు బయలుదేరేటప్పుడు చేసింది. వీలైతే వస్తా అని అన్నారండి, వీలైతే వస్తారేమో అని ఫోన్ చేసి ఇంకేమో తెలియదు. ఇప్పుడైతే రిబ్బన్ కట్ చేసుకున్నారు. ఇంకా 9 వరకు ఉండొచ్చు, 9 వరకు ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరింది? కర్నూలా? వస్తారా? బండి ఉందా మరి ఇక్కడికి రావడానికి? సరేలే. కట్టలేదు, కొనుక్కొచ్చిండ్రు. సరే.
నీ ఇష్టం ఎప్పుడన్నా మార్నింగ్ రా. సమయం ధ్యానం కూర్చున్నారు. ఓకే మాస్టర్, ధ్యానం కూర్చోండి. Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life.